కౌన్సిలర్స్ నాగరాజన ఓకే గౌడన్న పలమనేరు కౌన్సిలర్ గౌడన్న లేరు గౌడన్న రాజాబాయ్ రండి కదా మైనార్టీ ప్రెసిడెంట్ జనసేన అధ్యక్షుడు అమరణ గారి నాయకత్వం అన్నకు ముందుకు రావాలా అమరణ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే ఈరోజు ఈ పరిధిలో చిన్నగాండ్ల వీధి ప్రాంతంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంత సాదరంగా ఆహ్వానించినటువంటి మహిళా సోదరిమణులకు రైతు సోదరులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి ప్రాంతం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం. మళ్ళా కూడా ఈరోజు 1983లో ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు ఆ రోజు అవకాశం ఇచ్చారో ఈరోజు నేను ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ మీ యొక్క అభిమానం క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో రిజిస్ట్రేషన్ నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తుకు తెస్తూ ఈ 4.5 సంవత్సరంలో ప్రత్యేకంగా అటు బలహీన వర్గాలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ పూర్తిగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాన బోల ఇదే మున్సిపాలిటీలో ఎక్కడ కానీ కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పరిధిలో కూడా లేదు, ఈ ప్రాంతంలో కూడా లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి ఆదరించి అపమానించారో అదే రకంగా భవిష్యత్తులో రేపు జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి బలాన్ని మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రెండు పార్టీల ఆలోచన ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను పూర్తిగా కూడా రాజకీయ పరంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఇంకా టైం అవుతుంది, మనకి బయలుదేరుతా ఉన్నారు, ఫోన్ చేసినాను ఎప్పుడు వస్తాను సార్. అట్లే ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ చేయలేదంటే సీరియస్ వార్నింగ్ గ్రౌండ్ లో ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయలేదు ప్రతిరోజు మేడం కూడా అదే మీద అడతారు నిన్న వాళ్ళు చేస్తారు మీరు ఎందుకు చేయలేదు నిలబడి అడతారు ప్రతిరోజు అడుగుతారు ఎందుకు చేయలేదు మీ న్యూస్ ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతారు మేడం సార్ ఒకవేళ మిస్ అయితే కూడా అడగతారు మళ్ళీ ప్రోగ్రామ్ జరిగి ఫలంగా జరగకపోతే ఫోన్ చేస్తారు అదే జరిగింది ప్రోగ్రామ్ మీరు పక్కా తెలియదు సార్. మురళి వాళ్ళ ఫ్యామిలీ శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః ఆయుష్య రాజా వరుణోది రాజా శతవశిష్ఠాయ యో దేవేభ్యో దీర్ఘమాయుః ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతం జీవ వర్ధమానో శతమానం భవతి శతమిదం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుష్ట కామ్యార్థం ఉన్నత పదవీ సిద్ధిరస్తు. మళ్ళీ మంత్రి గారు మాకు మేము మినిస్టర్ గా ఫస్ట్ ప్రోగ్రామ్ మాదే సార్ బ్రాహ్మణ సంఘంతో ఆ రోజు కార్పొరేషన్ తరఫున వచ్చి డిప్యూటీ ఆఫీస్ ముందర సందులో నగేష్ ఈసారి కూడా మీరు మాకు మినిస్టర్ గా మాకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ రోజు ఇచ్చేది సార్ బ్రాహ్మణ సంఘం తరఫున బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు. లేదు సార్ మీరు రావడమే ఇంకా 50 రోజులు ఉంది అంతే. మేము ఎదురు చూస్తాను మీరు వచ్చిన సరే మా ధైర్యం కౌన్సిల్లో బాగా దబాయిస్తా ఉంటావా నువ్వు నేను ఉండేటప్పుడు మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండు ఏం కాదు బాగా ధైర్యంగా ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. సరే మా గట్టిగా ఉండమా ఏం కాదు ఏదైనా అవసరాన్ని ఆయన పేరు నిలబెట్టండి భయపడొద్దు బాధపడొద్దండి. ఆయన పేరు నిలబెట్టేదానికి ఏం కావాలో చేయండి మీకేం సహకారం కావాలో నేను చేయిస్తాను సరేనా. గట్టిగా ధైర్యంగా అందరితో బాగా జనాలకి ఏదైనా ఉన్నా అవసరం వచ్చినా చేయండి నా దగ్గరికి రండి చెప్పండి ఏమున్నా కూడా నేను చేయించిస్తూ ఉంటాను. ఉన్నాడు మూర్తి కూడా ఉన్నాడు కదా మూర్తిని తీసుకొచ్చింది ఆయన మూర్తిని తీసుకొచ్చిందే నాయన అర్థమైనా. కాబట్టి మూర్తి ఉంటాడు చెప్పండి ఏం కావాలన్నా నేను చేసి పెడతా. భయపడద్దండి ధైర్యంగా ఉండండి మనకు మంచి టైం వస్తుంది వస్తా ఉంది కూడా మీరు ధైర్యంగా నిలబడుకోండి సార్ బాధపడదు. అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం జై తెలుగుదేశం
అందరూ ఫ్రీ సీట్లు నా అందరూ ఫ్రీ సీట్లు మెల్లిగా మెల్లిగా తిరిగి తిరిగి రండి మెల్లింగ్ రండి సైడ్ రానమ్మా చంద్రన్న చంద్రన్న ఏడే ఉండు రా సైడ్ రా వెనకాల రారా తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి అమరన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అమరన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అమరన్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఈ ఫోటో పడాలా ఈ ఫోటోని పెట్టాలా జై తెలుగుదేశం